భూభారతిలో బోలెడు అక్రమాలు, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి. భూ యజమానుల నుంచి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తున్నారు. సర్కారుకు మాత్రం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలానా పూర్తిగా చెల్లించిన వైనం. మిగిలిన మొత్తాన్ని వ్యక్తిగతంగా దుర్వినియోగం చేసినట్టు పరిశీలనలో వెల్లడి. ఈ కుంభకోణానికి సీసీఎల్ఏ టెక్నికల్ టీం సహకరిస్తున్న అనుమానాలు. జనగాం ఎంఆర్ఓ ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని కోరుతున్న జనం. దాదాపుగా 42 కోట్లు స్కామ్ జరిగిందంటే ఇది. సీసీఎల్ఏ అధికారులు కావచ్చు, ఏదన్నా దీంట్లో ఎవరో ఒకళ్ళు ప్రభుత్వ పెద్దలో, ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరో ఒకళ్ళ హస్తం లేకపోతే ఇంత పెద్ద స్కామ్ అయితే జరగదు. 42 కోట్ల స్కామ్ జరుగుతుంటే మరి ఏం చేస్తున్నారు మన అధికారులంతా? దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటాం అంటే ఇదే కదా. దొంగలు కలిసి అందరూ పంచుకున్నారు. చివరికి ఎవడికి నచ్చినట్టు వాడు చేసుకుంటున్నాడు. అది 42 కోట్లు అంటండి. రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్ డ్యూటీ సొమ్ము మళ్లింపు, ధరణి నుంచి ఇప్పటిదాకా ఇదే తంతు. దీనిపైన ఆడిట్లు ఉండవు అనుకుంటాయి. ఎవరిష్టం ఆడిదే. 6 ఏళ్లలో 52 లక్షల లావాదేవీలు, 4300 లావాదేవీలో నగదు చెల్లింపుల్లో వ్యత్యాసం. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా అవకతవకలు. రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ వ్యవస్థ లేకపోవటం వల్లే అక్రమాలు. 6 ఏళ్లుగా ఆడిట్ జరగకపోవటము కారణం. స్వాహా చేసిన నగదు వసూలు చేయండి, జిల్లా కలెక్టర్లకు సీసీఎల్ఏ ఆదేశం. భూముల రిజిస్ట్రేషన్ కోసం చెల్లిస్తున్న స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ల చలానాల సొమ్మును మీ సేవా కేంద్రాల ద్వారా నిర్వాహకులు పక్కదారి పట్టించడంలో అసలు లోపం భూభారతి పోర్టల్లో ఉందని తెలిసిందంట. అంత అద్భుతంగా తయారు చేశారు భూభారతి పోర్టల్. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతా, ధరణిని ఇచ్చేస్తా. అసలు భూభారతి పోర్టల్లో ఇక మొత్తం ప్రజల కోసమే ఉంటుంది, ప్రజలకు అనుగుణంగా ఉంటుందని చెప్పారు. భూభారతి పోర్టల్లోనే పెద్ద బొక్క ఉందంట. ఆ బొక్కనే యూజ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఈ డబ్బులు కొట్టేస్తున్నారు. పోర్టల్లో ఉన్న సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకొని అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును తమ ఖాతాలోకి మళ్లించకుండా అధికారులు గుర్తించారు. 2020లో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో సాఫ్ట్వేర్లోని లోపాలు, చెల్లింపుల మార్గంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని కొన్ని ముఠాలు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నాయి. నాటి సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మిటేషన్ల పోర్టల్ ధరణి, నేటి భూభారతి పోర్టల్లోని లోపాలను తమకు అనుకూలంగా మలుచుకొని కోట్లు దోపిడీ చేశారు. ఎవరికంటా పడకుండా అతి తెలివితో మాల్వేర్ ఉపయోగించి పెద్ద ఎత్తున డబ్బులు దారి మళ్లించారు. మరి మాల్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? 4 రోజుల క్రితం జనగామ జిల్లాలో బయటపడిన చిన్న అంశం ఆధారంగా తీగలాగగా రాష్ట్రం అంతా డొంకగలిగింది.